రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల నజరాన మోగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ రాజకీయ పార్టీలను కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించడంలో బిజీగా ఉన్నారు. అయితే నియోజకవర్గాల వారీగా మనం చూసినట్లయితే ప్రజల నాడి ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే గత పాలకులు ఏం చేశారు, రాబోయే పాలకులు ఏం చేస్తే బాగుంటుందని కూడా మాట్లాడే కార్యక్రమం ఏర్పాటు చేద్దాం. ప్రస్తుతం మనం కావు నియోజకవర్గం మనం ఉన్నాం. కొంతమంది ప్రజలు పబ్లిక్ మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా చెప్పండి, ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ కావు నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే ఏమేం పనులు చేశాడు? ఏం చేశాడు సార్? ఏం చేయలే. కాకపోతే వాడు రూపాయి 7 రూపాయలు అన్నాడు, అంతే. ఏమి లేదు. ఒట్టి మాటలు, ఒట్టి వ్యవహారాలు, అంతేగాని ఏం లేదు. ఈ 5 సంవత్సరాల్లో మీకు నా కావు నియోజకవర్గం ఏం అభివృద్ధి చేయలేదంటారా? మాకు ఏం చేయలేదు. అన్ని రోడ్లు గుంటలు చేశాడు, ఏం చేయలే. ఎక్కడెక్కడ గుంటలని చేశాడు మహారాజు, దండం పెట్టుకోవచ్చు. అసలు ప్రభుత్వం నుంచి ఎటువంటి కార్యక్రమం ఏం చేయలేదు? ఏమి లేదు సార్ మాకు. కాకపోతే ఒట్టి మాటలు చదువుతుంటే వింటున్నాము, అంత తప్ప ఏమీ లేదు. ఏం చేస్తుంటే బాగుందంటారు? చక్కగా ప్రజలకి అందించేది మంచి రోడ్లు ఏమన్నా లెటర్లు ఏమన్నా లేకుండా చేస్తే బాగుండేది. అన్ని గుంతలు అయ్యా, వాళ్ళు బళ్ళు పోవాలన్నా ఏ బళ్ళు ఇబ్బందులు అవుతున్నారు, ఎక్కువ ఇబ్బంది పడిపోతున్నారు జనాలు. మీరు చెప్పండి, ఎక్కువ భాగం మేము కావు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మేము బాగా అభివృద్ధి చేసాం అని చెప్తున్నారు స్థానిక ఎమ్మెల్యే. మీరేమంటారు? అభివృద్ధి అంటూ ఏమీ లేదు. ఎక్కడ రోడ్లన్నీ నాసిరకంగా, రోడ్లు అసలు రోడ్లు లేవు కావాలలో. ఇంకా తుమ్మలపేంట రోడ్డు చాలా గుంటలం అయిపోయింది. మా ప్రాంతానికి పోయే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన గౌరవ ఎమ్మెల్యే గారు అది పూర్తి చేస్తుంటే చాలా బాగుండేదని మేము అనుకుంటున్నాం. వైకుంఠపురం బ్రిడ్జి అది కూడా మొత్తం అది ఓపెనింగ్, అది ప్రారంభోత్సవం అయింది కానీ దాన్ని పూర్తి చేయలేదు. అది అట్లా ఉంది. తర్వాత మన ముస్నూరు కావాలి రోడ్డు కూడా మొత్తం గుంటలు, అవన్నీ ఏది పూర్తి చేయలేదు. అభివృద్ధి రహిత ఆంధ్రప్రదేశ్గా తయారైంది మన ఎమ్మెల్యే గారు. ఇక్కడ అభివృద్ధిని మరిచి ఓన్లీ బటన్ నొక్కితే, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు, మీకు ఈ పథకాలు వచ్చినాయి అని మాత్రమే ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి వస్తే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు? రానున్న ఎన్నికల్లో మాకు టీడీపీ అండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో, ఆయన ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతకుముందు ఒక 15 సంవత్సరాలు ఆయన 10 సంవత్సరాలు చేసినప్పుడు కూడా ఆ డెవలప్మెంట్ అనేది ఎగ్జాంపుల్ గ్రేటర్ హైదరాబాద్ ఉదాహరణ. ఇప్పుడు మనకి ఈరోజు రాజధాని చెప్పుకోవడానికి కూడా రాజధాని లేదు. కారణం ఏంటంటే మన ప్రభుత్వం. ముఖ్యంగా ఇప్పుడు కావలి నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది మా గ్రామస్తులు మాట్లాడితే మాకు ఎలాంటి అభివృద్ధి లేదంటున్నారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరైనా వస్తే ఏం చేస్తారు అనుకుంటున్నారు? మాకు కావ్య కృష్ణారెడ్డి గారు సార్, ఆయన వస్తేనే మాకు డెవలప్మెంట్ అయినా ఏదైనా కానీ. ఆయన ఒక యువ నాయకుడు. ఆయన నాయకత్వంలో ఈ కావలి ప్రజలు ఎంతో అభివృద్ధి చెందుతారు అనేది ఆకాంక్ష. ఆయన నాయకత్వం కావాలనే, ఆయన పాలన కావాలనే కోరుకుంటున్నారు అందరం. మీరు చెప్పండి పెద్ద ఆయన, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు, మమ్మల్ని ప్రజలు గుర్తించారు, మేము అధికారం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసినట్టు సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చేయలేదు, అందుకే మేము ప్రజల్లోకి వెళ్తామన్నారు. దీని మీద మీరు ఏమంటారు? ఏం చేస్తారు సార్? ఇప్పుడు కావలి చెరువు ఉంది, రైతులు ఇప్పుడు బడే ఇబ్బంది, ఇంజన్లు పెట్టి కొట్టుకుంటున్నారు కింద వైపున. అదే కావలి చెరువు, పెద్ద చెరువు నీటి సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను నేను. ఆ టైంలో నీళ్ళు లేని టైంలో జలదింకి చిన్నకాగా రిజర్వేర్ నుంచి కావలి కాలువకి నీళ్లు వచ్చిన దాకా బేదార్ రవిచంద్ర గారిని అప్పుడున్న నాయకుల ద్వారా టీడీపీలో అందరిని పిలిచి ఒక మీటింగ్ పెట్టి కావలి చెరువుకి నీళ్లు నడిపించి లాడ్స్ తడిపిన దాకా వాళ్ళు ఒప్పుకోలే. అదేవిధంగా ఇప్పుడు కావలి చెరువుకి ఐఏపీ మీటింగ్ పెట్టారు. ఐఏపీ మీటింగ్ నెల్లూరులో జరుగుద్ది ఒకసారి, సంవత్సరానికి ఒకసారి. ఐఏపీ మీటింగ్ పెట్టిన తర్వాత వర్షాలు పడ్డాయి. వర్షాలు పడ్డానికి ఆ వాటర్ ఎన్ని 3 టీఎంసీలు 6 టీఎంసీలు మనకు పెరిగినాయి. 6 టీఎంసీల్లో మనకి 3 టీఎంసీలు అన్నారు. అంటే అధికారంగా అయిపోయింది. అధికారం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చారు కదా, ఆ లెక్కల ప్రకారం 6 టీఎంసీలు ఎవరికి ఇస్తున్నట్టు కావలి చెరువుకి కావలి కాలువలు ఏమైనా ఒక చుక్క దింపారా? ముఖ్యంగా కావలి పట్టణానికి సంబంధించి, కావలి నియోజకవర్గానికి సంబంధించి నా నాయకత్వంలో బాగా అభివృద్ధి చెందని ఎమ్మెల్యే అంటున్నారు. దీని మీద మీరేమంటారు? ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పమను. ఆ కావలి చెరువు మీద చెప్పమను అభివృద్ధి ఎక్కడ జరిగింది. ఎప్పుడన్నా వాటర్ తెచ్చారు? ఇప్పుడు 6 టీఎంసీలు ఏమైనాయి? తెచ్చుకోవచ్చు కదా. ఒక టీఎంసీ, పావు టీఎంసీ వస్తే ఇప్పుడు బండిపోతాయి అందరికీ. ఇప్పుడు అంతా లాస్ట్ ఫైనల్ థర్డ్లకు వచ్చున్నారు. అయినా కూడా ఒక్క చుక్క నీళ్ళు తేలేకున్నారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో కూడా ఇంకా మామూలుగా. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ గెలిస్తే బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ గెలవాలా. అయితే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గం ఏం చేయలేదంటారా? ఏమి చేయలే. అంతా గ్రావులు తోలుకొని బస్తాలు డబ్బులు కట్టేసుకొని ఇప్పుడు ఎలక్షన్కి 5,000 ఇస్తా 10,000 ఇస్తానని చెప్పేసి దాంతోనే పనిచేస్తున్నాడు. కానీ ఇక్కడ ఏమి అభివృద్ధి లేదు.
అసలు ఇక్కడ ఎవరు లేరు. మహిళలు కానీ, యువత కానీ, మొత్తం రైతులు కానీ అందరూ కృష్ణారెడ్డి గెలవాలా, కృష్ణారెడ్డితోనే కావ్య కృష్ణారెడ్డితోనే కావ్యలు అభివృద్ధి కావాలని చెప్పి తండోలుగా జనాలు చూచి ఆయనకు అభినందనలు తెలుస్తూ, ఆయన కూడా ఒకటే రైతు కోసం సాగునీరు, యువత కోసం జాబ్స్ కానీ అన్నీ కానీ నేను దగ్గరుండి అన్నీ చూస్తానని చెప్పి ప్రజల్లో ఒకే నినాదంతో పోతున్నాడు. అందుకని యువత కానీ, మహిళలు కానీ, రైతులు కానీ అందరూ ఆయన పక్షాన్ని నిలబడి తెలుగుదేశం గవర్నమెంట్లో కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే గెలవాలా, చంద్రబాబు నాయుడు గారి సీఎం చేసుకోవాలని తపంతో అందరూ అహర్నిశలు పనిచేస్తారు. ప్రధాని మీరు చెప్పండి, మేము సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేస్తున్నాం, అదేవిధంగా పెన్షన్ కూడా మేము అనుకున్న ప్రకారం ఇప్పుడు పెన్షన్ 3,000 ఇస్తున్నామని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్తున్నారు. మీరేమంటారు? ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకి వాళ్ళకి ఆ కార్పొరేషన్ల ద్వారా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నది. అవన్నీ నిర్వీర్యం చేసి ఆ డబ్బుని సబ్-ప్లాన్ ఫండ్స్ని డైవర్ట్ చేసేసి బటన్ నొక్కే కార్యక్రమాలు, అమ్మ ఒడి, నాయన ఒడి, రకరకాల కార్యక్రమాలు చేశాడు. అదేమంటే సమసమాజ న్యాయం జరుగుతుందండి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి నేను అన్ని స్థానిక సంస్థల్లో అన్నిటిలో పదవులు ఇచ్చానన్నాడు. బీసీ కార్పొరేషన్లో బీసీలకు వచ్చి 56 కార్పొరేషన్లు పెట్టానన్నాడు. ఆడ కుర్చీ లేదు, టేబుల్ లేదు.